అందరికీ నమస్కారం. నమస్తేస్తు మహామాయి శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. మనం పూర్వంలో చూసుకుంటే ఎన్నో మూవీస్ కూడా వచ్చాయి మనకి మహాలక్ష్మి అమ్మవారి గురించి. మరి చాలామంది నిజంగా అవన్నీ పాటిస్తారా అని అనుకుంటే ఇప్పుడు ఈ ప్రజెంట్ జనరేషన్లో నేనైతే నో అనే చెప్తాను. ఎందుకంటే చాలామంది అలాంటివి ఏవి పాటించారు. నిజంగా చెప్పుకోవాలనుకుంటే మాత్రం అమ్మవారికి పూజించడం అంటే మనం మనస్ఫూర్తిగా పూజించడం అనేసి అంటుంటారు. కానీ కొన్ని నియమాలు ఉంటాయి, అవి కూడా పాటించాలి అనేసి అంటుంటారు. మరి ఆ నియమాలు ఏంటో ఒక్కసారి నాకు తెలిసినంత మటుకు నేను మీతో చెప్తాను. మరి మీకు ఏదైనా తెలిసినా, నేను ఏదైనా తప్పు చెప్పినా సరే మీరు కాల్ చేసి నాతోటి చెప్పవచ్చు అనమాట. మరి నాకు తెలిసిన నియమాలు: తెల్లవారుజామున లేవగానే మనం తలంటు పోసుకొని చక్కగా ఇల్లంతా శుభ్రపరచుకొని ముందుగా వాకిళ్ళు చక్కగా నీళ్లు చల్లుకొని చక్కటి ముగ్గేసుకొని అమ్మవారికి అక్కడి నుంచి మనం స్వాగతం పలుకుతాం. అమ్మవారు తెల్లవారుజామునే ముందుగా చూసేది ఇంటి వాకిళ్ళు ఎంత శుభ్రపరిచి చక్కగా ముగ్గేసి కలకల్లాడుతుంటుందో అలాంటి ఇంట్లో ప్రవేశపెట్టడానికి అమ్మవారు ఇష్టపడతారు అనేసి మనకి చెప్తుంటారు. మరి అదేవిధంగా నిజంగా చూసుకోవాలనుకుంటే అమ్మవారు ఎవరైనా సరే, ఇప్పుడు మనమన్నా ఇంటికి వెళ్ళాలన్నా, మనం గుమ్మం లోపలికి వెళ్ళాలన్నా వాకిట్ల నుంచే రావాలి. సో అదే వాకిళ్ళు మనది కలకల్లాడుతుంటే చూడముచ్చటగా ఎంతో ఆనందంగా ఉంటుంది కదా. రోజు మనము రంగుల హరివిలు వేయకపోయినా సరే చక్కగా ముగ్గులు పెట్టేసి అమ్మవారికి స్వాగతం పలకొచ్చు. దాని తర్వాత ఇంటిలపాతి చక్కగా ఇల్లు తుడుచుకొని మొత్తం శుభ్రపరచుకోవాలి. మనము స్నానం చేసుకున్న తర్వాత స్పెషల్గా చాలామంది ఆడవాళ్ళు వంట చేసుకోవడం, అమ్మవారికి పూజించడం ఒక పని అనేసి అనుకుంటుంటారు. అదేవిధంగా చూసుకుంటే నిజంగా చెప్పాలంటే అమ్మవారికి పూజించేటప్పుడు, స్పెషల్గా లక్ష్మీమాతకి పూజించేటప్పుడు అమ్మవారు మనకి చూస్తుందంట అనేసి నమ్ముతారు చాలామంది. మరి అమ్మవారికి మనం చూసేటప్పుడు మనం కూడా అమ్మవారిలాగా నిండుగా చక్కగా రెడీ అయ్యి అమ్మవారికి పూజిస్తే తను చాలా సంతోషపడుతుందట. ఇది కూడా చెప్తుంటారు. అంటే చక్కగా మనం కూడా రెడీ అయ్యి తయారయ్యి మంచిగా అలా చాలామంది నైటీ అన్నా సరే ఇంట్లో ఉన్న వస్తువులు, పాత వస్తువులు ఏదైనా సరే బట్టలు వేసేసుకొని అలా చేసేస్తుంటారు. నెత్తికి అలా తడి బట్ట చుట్టేసుకొని పూజ చేస్తుంటారు. అలా చేయకుండా చక్కగా మంచిగా రెడీ అయ్యి కళ్ళకు కాటికి పెట్టుకొని పౌడర్ పెట్టుకొని చక్కగా బొట్టు పెట్టుకొని మనం అమ్మవారికి పూజిస్తే అమ్మవారు తొందరగా సంతోషపడతారు అనేసి అంటుంటారు. దాని తర్వాత అమ్మవారికి బాగా ప్రియమైనవి పూలు. అవునండి, ఏ దేవుడికన్నా సరే మనము చక్కటి పూలు అర్చిస్తుంటాము. అలాంటి పూలు అమ్మవారికి బాగా ప్రీతికరమైనవి గులాబీ పూలు, ఎరుపు రంగు పూలు, మందారం పూలు మరియు మల్లెపూలు. ఎలాగైనా సరే మనకి మల్లెపూల సీజన్ కాబట్టి ప్రతి చోట మనకి మల్లెపూలు దొరుకుతుంటుంది. ముఖ్యంగా ఇక్కడ ఇల్లంతా శుభ్రపరచుకున్న తర్వాత ఒక్కొక్కసారి మనం మర్చిపోతుంటాము. కానీ ఇల్లు మనం శుభ్రపరచుకున్న తర్వాత కూడా ఎక్కడో కొంచెం నెగిటివిటీ ఉంటుంటుంది. అలాంటప్పుడు అమ్మవారికి చాలామంది స్నానం చేస్తుంటారు, తుడుస్తుంటారు. సో అలాగా అమ్మవారి దగ్గర ఉన్న కుంకుమ పసుపు ఏదైనా ఉంటే అది వాటర్లో కలుపుకొని ఇల్లంతా చల్లేస్తే ఆ నెగిటివిటీ అనేది వెళ్ళిపోతుంది. అదేవిధంగా మొత్తం ఒక అగరబత్తి చక్కగా ధూప్ స్టిక్స్ అన్నా సరే అలాంటివి పెడితే ఇల్లు మొత్తం గుమగుమలాడుతుంటుంది, చక్కటి స్మెల్ వస్తుంటుంది. సో ఈ మనము చిన్న విషయాలు పాటిస్తే ఖచ్చితంగా మరి అమ్మవారు తొందరగా ఇష్టపడతారు, తొందరగా మనకు కృపా కటాక్షం మన మీద ఉంటుంది మనకి అనేసి అంటుంటారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే చాలామంది శుక్రవారం రోజు నల్లని వస్త్రాలు ధరిస్తుంటారు. నల్లని వస్త్రాలు ధరించొద్దు అనేసి అంటారు. నల్లని వస్త్రాలు యాక్చువల్లీ శనీశ్వరుడికి అనేసి అంటుంటాము, చాలామంది పాటిస్తుంటారు కూడా. శుక్రవారం రోజు శుక్రుడికి అన్నా సరే లేకపోతే అమ్మవారికి అన్నా సరే ఎర్రటి వస్తువులు లేకపోతే గులాబీ వస్తువులు దగ్గరలో ఉన్న అలాంటి రంగు వస్తువులు, అలాంటి వస్త్రాలు వేసుకుంటే మాత్రం చాలా మంచిది ఆ రోజు అనేసి అంటుంటారు. సో ఇలాంటివి చిన్నవి మనం పాటిస్తే మన కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా సంతోషాలతో ఉంటారు అనేసి అంటుంటారు. ఇంటికి దేవత ఇల్లాలు అనేసి అంటారు. మరి అది ఊరికే అనలేదు. ఎందుకంటే ఒక కుటుంబం ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉంది అంటే మాత్రం దానికి ముఖ్య కారణం మన ఇంటి దేవత. ఇంట్లో కోడళ్ళన్నా సరే, పిల్లలన్నా సరే
ఇంటి యజమాని ఎంత ముఖ్యమో ఇంటి యజమానురాలు కూడా అంతే ముఖ్యం. మరి తను ఎంత సుఖంగా, ఎంత హ్యాపీగా, ఎంత సంతోషంగా ఉంటుందో కుటుంబం కూడా అంతే ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటుంది అనేసి నమ్ముతుంటారు. మరి అదేవిధంగా మరి చూసుకుంటున్నట్లయితే మరి శుక్రవారం పూట పాటించేటివి ఎన్నో ఉంటాయి, కానీ అన్నీ మనం పాటించలేం. ప్రత్యేకించి మనం నైవేద్యం చాలామంది పులిహోర చేస్తుంటారు. సో అమ్మవారికి బాగా ప్రీతికరం. అంటే మనం 9 నవరాత్రులు తీసుకున్నప్పటికీ, లేకపోతే ఇంకేదైనా సరే మనం గుడికి వెళ్ళినా సరే, మనకి నైవేద్యంలో ముఖ్యంగా నెయ్యితో చేసిన పరమాన్నం అన్నా సరే అలాంటివి పెడుతుంటారు. బయటికి వచ్చాక పులిహోర పెట్టినా సరే మనకి చూస్తుంటే మనకి శనగలు, నల్ల శనగలు నానబెట్టేసి ఉడకబెట్టి అవి నైవేద్యం. లేదు అనుకుంటే మాత్రం మనకి పరమాన్నం లేకపోతే పాయసం ఇలాంటివి ఎవరికి ఏ విధంగా తోచుతుందో వాళ్ళు ఆ విధంగా పూజ చేస్తుంటారు. కానీ పూజించేటప్పుడు ఎవరితోటి మనస్పర్ధలు పెట్టుకోవద్దు, ఎలాంటి కోపతాపాలు పెట్టుకోవద్దు. ఎందుకంటే మనసు అనేది నిర్మలంగా, శాంతంగా ఉంటేనే ఆ టైంలో మీరు పూజ చేస్తేనే ఆ పూజ ఫలిస్తుంది అనేసి పెద్దలు అంటుంటారు. నిజంగా చెప్పుకోవాలనుకుంటే మన మనసు ఎప్పుడైతే ఉక్కిరి బిక్కిరి అవుతుందో, లేకపోతే ప్రశాంతంగా ఉండదో ఆ టైంలో అన్నం కూడా తినకూడదు అనేసి అంటుంటారు. ఎందుకంటే తినే భోజనం కూడా వంటికి పట్టదు అనేసి చాలామంది అనుకుంటుంటారు. సో ఇలాంటప్పుడు మీరు ప్రశాంతంగా ఉండాలి. ఒకవేళ ఇంట్లో గొడవలన్నా సరే, లేకపోతే మనసు బాగాలేకపోయినా సరే, ఒక 10-15 నిమిషాలు ఆగిపోండి. ఆగిన తర్వాత మనసు కుదుట పడిన తర్వాతనే మీరు పూజన సరే, భోజనం అయినా సరే చేయండి. ఎందుకంటే మీరు చేసేదానికి ఫలితం అప్పుడే దక్కుతుంది. సో ఇలాంటివి మనకి చాలా ఉంటాయండి పాటించేటివి. మరి మీరు ఏ విధంగా పాటిస్తారు? అండ్ మీరు ఏ విధంగా శుక్రవారం పూట అంటే అమ్మవారికి చాలామంది కొలుస్తుంటారు, కానీ చాలామంది ఇంకా వేరే దేవతలు కూడా కొలుస్తుంటారు, దేవుడి దేవతలు కూడా.